విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్య ద్వారానే అన్ని సాధ్యమని టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ తలకొక్కుల రాజు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు మాట్లాడుతూ టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం మరియు కెరీర్ గైడెన్స్ అందుబాటులో ఉందని, గత కొన్ని సంవత్సరాలుగా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన టీవైఆర్ భవనంలో ఉచిత గ్రంథాలయ, విజ్ఞాన కేంద్రం, కెరీర్ గైడెన్స్ కొనసాగించడం జరుగుతుందని, గజ్వేల్ మరియు పరిసర ప్రాంతాల వారు ఎంతో మంది ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ సేవలు పొందిన వారు ఎంతో మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. అలాగే విద్యతో పాటు విజ్ఞానం, జనరల్ నాలెడ్జ్ అవసరమని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మెటీరియల్స్ అందజేయడం జరిగిందని, రానున్న రోజుల్లో టీవైఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని విస్తృత సేవలు అందిస్తామని, అలాగే ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చాలా బాగా అనిపించింది. డిఎస్సిలో 5 మార్క్స్ మిస్ అయ్యాను లాస్ట్ 24 డిఎస్సిలో. మళ్ళీ ఇప్పుడు ఎలాగైనా డిఎస్సిలో జాబ్స్ సంపాదించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే నా దగ్గర చాలా బుక్స్ లేవు. ఇక్కడ సార్ అన్ని బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి. అందుకని బుక్స్ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ చదువుకొని ఈసారి ఎలాగైనా జాబ్ సంపాదించాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. ఇక్కడికి రావడానికి కారణం ఇంట్లో ఎవరు నాకు ఇంట్లో ఎవరు ఉండరు, పిల్లలందరూ వెళ్ళిపోతారు, మా పేరెంట్స్ అంతా చూసుకుంటారు, ఎవరు ఉండరు. కానీ ఇన్ని రకాల ఫెసిలిటీస్ అంటే వైఫై అది ఇంట్లో లేకుండే, ఇంట్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ అనేది వేరే వాళ్ళని చూసుకుంటూ మనం ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యి బాగా చదువుతాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగా చదువుకుంటున్నాను. ఇక్కడ వైఫై ఉంది, నాకు బాగా యూజ్ అయింది 1 ఇయర్ నుంచి. లాస్ట్ టైం డిఎస్సిలో 24 డిఎస్సిలో ఒక 2 మార్కులతో మిస్ అయింది. కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్, పుస్తకాలు, వైఫై, ఈ రూము, ఇన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించిన రాజు సార్కి చాలా కృతజ్ఞతలు సార్. ఇక్కడ అంతా బాగుంది సార్. మాకు అన్ని కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ సార్ కల్పిస్తున్నారు. బుక్స్ అంటే బుక్స్, వైఫై, వాటర్, ఏదంటే అది ఇస్తున్నారు సార్. నా పేరు మనీషా. నేను సంగుపల్లి నుంచి వచ్చాను అండ్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను లాస్ట్ మొన్న జరిగిన గ్రూప్ 1లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, మెయిన్స్ రాసిన, మెయిన్స్ పోయింది నాకు. మళ్ళీ నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. నెట్ సదుపాయం కూడా ఉన్నది, వాటర్ ఫెసిలిటీ అని అంతా బాగున్నది. ఇంటి దగ్గర ఉంటే ఒక్కరమే ఉన్నా చదువుకోవచ్చు, కానీ ఇంటి దగ్గర ఇలాంటి అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంది. ఇంత ఫెసిలిటీస్ కల్పిస్తున్న రాజు సార్కి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఐఎమ్ చందన. నేను ఇక్కడ టీవైఆర్ ఫౌండేషన్కి 3 మంత్స్ నుంచి వస్తున్నాను. ఇంతకుముందు ఇక్కడ లైబ్రరీ ఇక్కడ ఉందని నాకు తెలీదు. అంటే సెర్చ్ చేస్తుంటే అక్కడ ఓల్డ్ లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ టైమింగ్ చూస్తే 2-3 అవర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ తర్వాత మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసి ఇక్కడ చూశాక నాకు లైబ్రరీ చాలా నచ్చింది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడ లైబ్రరీ ఓపెనే ఉంటుంది. అది ఒకటి ప్లస్ పాయింట్. టైమింగ్స్ నో టైమింగ్స్. మార్నింగ్ నుంచి నైట్ వరకు మంచిగా చదువుకోవచ్చు. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. మళ్ళీ ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటి దగ్గర ఉంటే ఎంత చదవాలనుకున్నా ఇక్కడ అయినా కానీ మార్నింగ్ వచ్చి నైట్ వరకు చదువుతాం. నైట్ ఇంటికి వెళ్ళాక ఇది కంప్లీట్ చేయాలని అనుకుంటాం. ఎంత అనుకున్నా కానీ తర్వాత చదవడంలే అని లైట్ తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చినాకనే బుక్స్ ఓపెన్ చేస్తున్నాం. అందుకే ఇక్కడ చదువుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొంచెం బెటర్ అయింది చదవడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంత మంచి ఫెసిలిటీస్ మాకు అందించినందుకు సార్ రాజు సార్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు లైబ్రరీ పెట్టింది మాకు అందరికి తెలుస్తుంది. డిఐజీ ఆయన ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో. సో ఎక్కడికి వెళ్ళి వచ్చినారు అంటే ఆయన ఆ కొండపాక నుంచి సెలెక్ట్ అయ్యి అంటే చాలామంది మొన్న కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యింది. నేననేది ఏంటంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కండి మీరు టీచర్స్ కానీ మీతో అన్నిట్లలో కొండి, కానీ అక్కడికి మాత్రం తృప్తి పడకండి. హయ్యర్ పోస్ట్లో ఎట్లా సాధించాలి. మన గజ్వేల్ నుండి కూడా ఓ ఐఏఎస్ ఆఫీసర్, ఓ ఐపీఎస్ ఆఫీసర్, మనకు సంబంధించినటువంటి ఇలాంటి అద్భుతమైన గ్రూప్ 1 సర్వీసెస్ అలాంటి మనకు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరు వచ్చిన దాంతో మీరు తృప్తి పడకుండా
ఆ జాబులో వండుకుంటూ మన దగ్గర ఇప్పుడు చాలామంది కొంతమంది రిజర్వ్ ఎస్ఐలు కూడా వచ్చి మనోడానికి ప్రిపేర్ అయ్యారు. ఎందుకు గ్రూప్ అని కోసం. కాబట్టి మీరు ఆ ఫర్దర్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మన దాంట్లో ఉన్నాడు సురేందర్ రెడ్డి అని మన అడ్వైజర్. ఈ సురేందర్ రెడ్డి అనే తను ఇక్కడ మన దగ్గర ఓన్లీ ఏమంటాము సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆయన ఒక వార్డెన్. అలాంటిది ఆ వార్డెన్ కూడా మళ్ళీ రాసుకుంటూ ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయ్యింది. సో ఇందులో మన దగ్గర ఉన్నటువంటి అడ్వైజర్స్ అందరూ కూడా చాలా వరకు మేమంతా కూడా ఆ బీసీ హాస్టల్స్ లోపల చదువుకున్న వాళ్ళవి. కఠినాతి కఠినమైనటువంటి దరిద్రాన్ని అనుభవించిన వాళ్ళే అందరూ. వీళ్ళందరూ ఒక్కొక్క చరిత్ర చెప్తే విచిత్రంగా ఉంటుంది. మేము 82 మంది ఉంటే ఒక 75 మంది అత్యంత ఉన్నత దశలలో ఉన్నారు. ఇక్కడ సుధాకర్ గౌడ్ ఉన్నాడు, ఆయన బ్రిటిష్ లైబ్రరీ జనరల్ మేనేజర్. ఆ తర్వాత బ్రిటిష్ కౌన్సిల్లో వర్క్ చేసినాడు, యునిసెఫ్లో వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణమూర్తి ఉన్నాడు, కే కృష్ణమూర్తి, మన గజ్వేల్ ఆయన కమ్మరి కృష్ణమూర్తి, నాకు ఇష్టం కొడుకు. సో ఆయన ఇప్పుడు కిమ్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ లోపల రేడియేషన్ డిపార్ట్మెంట్ హెడ్. ఆయనే నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక మిత్రుడు వచ్చేసి కింద ఏదో ఈ మధ్యకాలంలో అదేదో ఉంది కదా, ఏది తినేది అరబిక్ ఫుడ్, దాని పేరేదో మండి అనేది పెడదామని కిందికి వచ్చాడు. ఏం చదివినావు అని అడిగేది. నేను నాకు కొంచెం చదవంటే ఇంట్రెస్ట్ కదా. ఆయన ఇదేదో ఊరు చెప్పిండు, లక్ష్మాపూర, దాని పక్కన ఏదో ఊరు అన్నట్టు 80 సంథింగ్. వచ్చి కూర్చున్నాడు. ఏం చదివిన బాబు అంటే ఎంఏ చేసినాడు. ఎంఏ ఏంటంటే తెలుగు. నాకు నా జీవితంలో ఎంఏ తెలుగు చేయాలని మా కోరిక, టైం దొరకదు. ఆ తర్వాత నేను ఇట్లే ఉన్నాను. మేము యూనివర్సిటీలో ఉండేవాళ్ళం. ఏం చేస్తుంటే మేము సెటిల్ అయ్యేంత వరకు యూనివర్సిటీని బయట పెట్టకపోతుంటే. ఎందుకు అంటే బయటకు పోయిన తర్వాత ఈ అగాధం లోపల మాకు తిండి పెట్టేటోడు ఎవడు, రూమ్ ఎవడు. అందుకని మేము ఏం చేస్తుంటామంటే వాళ్ళు లా చేసిన తర్వాత కూడా నేను ఎంఏ లింగ్విస్టిక్స్ తీసుకున్న అడ్మిషన్ 6 నెలలో ఏడాది తర్వాతను నాకు మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్లేస్ దొరికితే అక్కడికి వెళ్ళిపోయినా. నేను అనేది ఏం లేదంటే నేను చేయలేకపోయినా కాబట్టి ఆ తెలుగు మీద నాకు కొంచెం అభిమానం చిన్నప్పటి నుంచి. అందుకని నేను ఆ బాబుతో అడిగిన, ఏమయ్యా ఏం సబ్జెక్టులు ఉంటాయి మీ దాంట్లో ఎంఏ తెలుగులో ఎప్పుడు పాస్ అయినా అంటే మొన్న అయినా సార్ ఏం సబ్జెక్టులు ఉంటాయి, సబ్జెక్టులు అంటే ఏంటి అని. అది కాదయా మాకు తెలుగు నేనైతే చదువుకున్నది డిగ్రీ వరకు కూడా నేను తెలుగు డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో అయినా నా సెకండ్ లాంగ్వేజ్ తెలుగే ఉండేది. ఇంటర్మీడియట్ వరకు అయితే నేను తెలుగులోనే చదువుకున్నా. నాకు తెలిసిన ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గద్య భాగం ఉంటుంది, పద్య భాగం ఉంటుంది, నాన్ డీటెయిల్ ఉంటుంది, ఉపవాచకాలు ఇట్లా ఉంటాయి కదా. మరి మీరు దేంట్లో చేసినారు మాట్లాడితే రాసిన అయిపోయింది. అరే రాసిన అయిపోయింది కాదా, మొన్ననే చేసిన అంటున్నావు కదా, సిద్దిపేటలోనే పీజీ చేసిన అన్నావు, సబ్జెక్టులు చెప్పినానా అంటే మర్చిపోయినా సార్ అన్నాడు. అంటే వీఆర్ ashamed on the part of the education system which is in తెలంగాణ. నేను ఎవరిని దీన్ని విమర్శిస్తలేను. మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మన సమాజం ఎంత కిందికి దిగజారిపోతుంది ఎడ్యుకేషన్లో అనేది. మనం మాట్లాడే భాష తెలుగు భాష, దాన్ని కూడా మనము ఇచ్చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటే మనమందరికీ మన సామాజిక స్పృహ పెరగాలి. మీరు కూడా టీచర్స్ అయితే దయచేసి దీన్ని మీ దృష్టిలో ఉంచుకోండి. ఈ జనాలకు అలాంటి ప్రాథమిక ఎడ్యుకేషనే కానీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. చదువు ఒక్కటే ఈ ప్రపంచానికి విజ్ఞానాన్ని ఇచ్చేది. అది కాక ఇంకేమి ఇయ్యేది. మీ పిల్లలు ఇయ్యరు, మీకు సంబంధించిన ఆస్తులు ఇయ్యాయి, మీ అంతస్తులు ఇయ్యాయి, మీ పేరు ఇయ్యేది, మీ ప్రతిష్టలు ఇయ్యాయి. ఇవన్నీ అపోహలు. ఇచ్చేటిదల్లా ఒకటే ఒకటి, విజ్ఞానం ఇచ్చేది చదువు. కాబట్టి మీకు ఆ చదువుకోవాలి, మీరు మంచి మంచి ఉద్యోగాలు చేయాలి. మీరు ఇక్కడ ఉన్నటువంటి నా ముఖ్య కోరిక ఏంటంటే, నాకు మేజర్గా ఏంటంటే ఆ కొండాబాక్ అనేది సిద్దిపేట గ్రామం దగ్గర ఒకటి, సిద్దిపేట పక్కన ఒక గ్రామం. సో ఆ గ్రామం నుంచి ప్రతి సంవత్సరము అద్భుతమైనటువంటి రత్నాలు బయటకు వెళ్తున్నాయి. వాళ్ళు సెంట్రల్ సర్వీసెస్ నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 1 వరకు అద్భుతమైన పోస్టులు సాధిస్తున్నారు. నేను మొన్న ఒక మిత్రుడు నాకు హైదరాబాద్లో కలిసినాడు. ఆ సార్తో మాట్లాడుతూ ఉంటే